హాయ్ ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ నేమ్ శివశంకర కెరళి ఏడియన్. మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా. మీ అవి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక అనంతగిరి ఫాల్స్, వాటర్ ఫాల్స్. చెప్పు అనంతగిరి వాటర్ ఫాల్స్ రిజర్వ్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ క్యాంప్ ఉంటుంది ఇక్కడ. ఎవరైనా ఈ అనంతగిరి వ్యూ పాయింట్కి వచ్చి ఎవరైనా విజిటింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. మరియు పైన ఈ కొండపైన పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ నందిఘాట్ కాడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ నందిక్షేత్రం ఉంటుంది. ఆ నందిక్షేత్రం కూడా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. కాబట్టి అక్కడ అందరు కూడా మీరు పార్కింగ్ చేసుకొని మీ వెహికల్స్ని 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ 6 వీలర్స్ పెద్ద ఏవైనా కానీ కూడా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇదంతా ట్రెక్కింగ్ పాయింట్ కాబట్టి ఎవరైనా మీరు విజిటింగ్కి వచ్చినప్పుడు ఈ వాటర్ ఫాల్స్ ఏరియా, ఇది అనంతగిరి వాటర్ ఫాల్స్ ఏరియా. ఇక్కడ వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ పైన ఈ కొండపైన వ్యూ పాయింట్ ఉంటుంది. మొత్తము ఎటు 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా మనకు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కనిపించేది వ్యూ పాయింట్. చివర కొండపైన స్టాండ్ ఉంటుంది కాబట్టి ఈ వ్యూ పాయింట్ నుంచి మీరు విజిటింగ్ చేయొచ్చు. దాని కిందనే మనకు వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇప్పుడు రెయిన్ సీజన్లో హెవీ ఉంటుంది కానీ సమ్మర్ సీజన్లో కొంచెం తక్కువగా ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ విజిటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభి యూట్యూబ్ ఛానల్ శివశంకర కెరళి ఏడియన్, ఇక్కడ అభి వచ్చిండు కాబట్టి అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అభి యూట్యూబ్ ఛానల్కి ధన్యవాదాలు. అదేవిధంగా మీరు ఇక్కడ అనంతగిరి ఎప్పుడు వచ్చినా కానీ కూడా పద్మనాభ స్వామిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో వ్యూ పాయింట్ ఉంటుంది, ట్రెక్కింగ్ ప్లేస్ ఉంటుంది. కాబట్టి అందరు కూడా ఇక్కడ విజిటింగ్ చేయొచ్చు. చూడండి, ఇదంతా వాటర్ ఫాల్స్ ఏరియా. ఇది పెద్ద కొండ. ఈ కొండ పైనుంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి కాబట్టి ఈ పైనుంచి ఈ మిడిల్లో వచ్చే గ్యాప్ ఈ 2 కొండల మధ్యకి వెళ్ళి వాటర్ ఫాల్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైనా ఇక్కడ విజిటింగ్ చేయవచ్చు.